ఉలగ సూపర్ ஸ்டார் மிஸ்ஸை சுனாமி பிரேம்ஜி நடந்ததுல நான் வெளில வரதே இல்ல. ஆஹா ஐயோப்பா పోలీస్ You're under arrest. నాకే తెలీదు ఆగరా రే. వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు సార్. మరి నన్ను చూసి ఎందుకు పరిగెడుతున్నావు? నాకు పోలీసులు అంటే చచ్చేంత భయం. మీరు పోలీసు ఏమనుకొని నిన్ను కాల్చి జానీ భాయ్, నీలో నీ భయమేరా నన్ను పోలీసుని చేసిందే? జానీ భాయ్ డ్రెస్ చేస్తా, పోలీస్ డ్రెస్ చేస్తా, పోలీస్ అయిపోతా. సారీ సార్, నువ్వు పోలీస్ అవుతావు అనుకోలేదు సార్. సర్లేగానే ఇందాక పరిగెత్తున్నాడు ఎవడు? నాకు తెలీదు. తెలీదా? నిజంగా నాకు తెలీదు. కానీ చచ్చిపోయి మొత్తం సూర్యగాడే. సూరిగాడా? చచ్చిపోయాడా? అవును, వాడు సూర్యగాడి చెప్పి పారిపోవడం చూశాను సార్. ఏది డెడ్ బాడీ ఏది? చూపిస్తాను, తీసుకురా. పాపం వీడే సూర్యగాడు. ఏంటి స్టోరీ? వీడు మాధవ్ గారి తమ్ముడు. వీడి గ్యాంగ్ కి ఆ షకిల్ గడి గ్యాంగ్ కి అస్సలు పడదు. వీడిని చంపడానికి ఆ షకిల్ గడి గ్యాంగ్ చాలా సార్లు ట్రై చేసి ఫెయిల్ అయిపోయారు. కానీ ఇప్పుడు ఎవడో వచ్చి ఈ నేసి వెళ్ళిపోయాడు. షకిల్ గాడికి ఇడికి పడదు అంతగా. నువ్వు ఆ షకిల్ గాడి కొంచెం ఇటు శవాన్ని అమ్మేద్దాం. శవాన్ని అమ్మేస్తావా? కొంచెం హలో, నిన్న సూరిగాడు నా కళ్ళ ముందే ఉన్నాడు. ఏసైనా వద్దా? ఎవడ్రా నువ్వు? నేను ఎవడైతే నీకు ఎందుకురా? ఏసైనా వద్దా? నువ్వు ఎవడో నాకు అనవసరం. నిజంగా వాడిని వేసేస్తే నీకు 10 లక్షలు ఇస్తా. అయితే 6 గంటలో టీవీ చూడు, స్క్రోలింగ్ వస్తుంది. ఒరే నువ్వు మా స్టేషన్ ఫోన్ చేసి కానిస్టేబుల్ రమ్మను. ఒరే గురువు అన్న గౌరవం కూడా దీనికి. హలో, హలో నేసా నువ్వు హ్యాపీయా? ఎవడ్రా నువ్వు? వాడిని చంపడానికి మస్తు సార్లు ట్రై చేశావు. నువ్వు వాడిని సింపుల్ గా లేపేశావు. డబ్బు ఎక్కడికి పంపించాలో చెప్పు, లేదా ఒక్కసారి రా, నిన్ను చూడాలని ఉంది. టైం వచ్చినప్పుడు కలుద్దాంలే కానీ 10 లక్షలు బ్యాగ్ లో పెట్టి రెడ్ రోజ్ కాఫేకి పంపించు. అలాగే. ఓకే. డబ్బులు తెచ్చుకుందాం పదా. చూసిన మర్డర్కి 10 లక్షలా? షకిల్ గారి ఇంటికి పోదాం పదా. ఇంకెందుకు, డబ్బులు ఇచ్చేసాడుగా. ఆడికోసారి నన్ను చూడాలని ఉందంట, కలిసేసి వద్దాం. పోలీస్, అనవసరంగా నన్ను చూడాలనుకున్నావు. నేను ఎప్పుడు అనుకున్నాను? మర్డర్ చేస్తే పోలీసులు రారనుకున్నావా? అబ్బే మర్డర్ ఏంటి సార్? మర్డర్ ఏంటా? సూర్యగాడిని చంపిన సంగతి మాకు తెలియదు అనుకున్నావా? మర్డర్ జరిగిన స్పాట్ లో షూటర్ ఫోన్ దొరికింది. మర్డర్ కి ముందు వెనకాల నీకు ఫోన్ చేసినట్టు ఇందులో కాల్ లిస్ట్ లో ఉంది, చూసుకో. 100 మంది ఫోన్ చేస్తూ ఉంటారు సార్. అవన్నీ పట్టుకొని మీరు నా దగ్గరికి వస్తే ఎలా? నువ్వెవడవో నాకు తెలదు. లేపేస్తే 10 లక్షలు ఇస్తా. రెడ్ రోజ్ cafe సరిపోద్దా, లేకపోతే కంట్రోల్ రూమ్ పట్టుకెళ్ళి మొత్తం కాన్వర్సేషన్ వినిపించనా? అయ్యరే లేపు. సార్ వద్దు సార్, ప్లీజ్ సార్, చూడదు సార్. వదిలేస్తా. నాకు నచ్చే ఫిగర్ ఒకటి చెప్పు. 10 లక్షలు ఇస్తాను సార్. నీ అబ్బా షూటర్కి పోలీస్కి తేడా లేదారా? రెస్పెక్ట్ లేదా? రేట్ ఒకటేనా? సార్ 20 లక్షలు క్యాష్ రెడీగా ఉంది సార్.
సార్ గాంధీ జయంతి రోజున గాంధీ గారికి దండం పెట్టుకోవడం కాదు సార్, ఈ రోజు వచ్చే కొత్త సి పుట్టింది కూడా ఈ ఏలేనంట. ఆడి నుంచి ఈ వైజాగ్ని కాపాడాలని దండం పెట్టుకోండి. అదేంటయ్యా? వచ్చేది ఎవరనుకుంటున్నారా? ఆడి పేరు దయ, ఆడికి అదే లేదు సార్. ఆడి కరప్షన్ లో పెద్ద కింగ్ అంట సార్. ఒక్క మాటలో చెప్పాలంటే అవినీతి తల్లికి పుట్టిన మొదటి బిడ్డ ఆడంట సార్. రాజా సత్యబాబు సార్. రాజాది రాజాది రాజా సార్ పూజ. పేరేంటి? నారాయణమూర్తి సార్. ఆ? నారాయణమూర్తి సార్. సెల్యూట్ చేయలేదే? చెయ్యి బాగోలేదు సార్, పట్టేసింది. బాగున్నప్పుడు చదువుగానిలే. ఎవరా కుర్రోళ్ళు? స్మగ్లింగ్ కేసు సార్. మరి లోపల ఎందుకు పెట్టారు? అరెస్ట్ చేశాం సార్. ఒకసారి సార్ తీస్తే పారిపోతారు సార్. ఎవరికా నేను ఇక్కడ ఉండగా ఎలా పారిపోతారు? ఏ కూర్చోబెట్టరా? ఎస్ సార్. నేను ఇక్కడ ఉండగా ఎలా పారిపోతారు మూర్తి? తీ, 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 తీ. పారిపోతారు సార్. ఏయ్! సార్ వాళ్ళు బయటకు వస్తున్నారు సార్. సార్ వాళ్ళు సెల్లు బయటకు వచ్చారు సార్. వస్తే సార్ వాళ్ళు పారిపోతారు సార్. నువ్వు ఉండగా కూడా పారిపోతారా? అర్రే నువ్వు చెప్పింది కరెక్టే మూర్తి. ఇలాంటి వాళ్ళు లోపలే ఉంచాలి, బయటకు వదలకూడదు. సార్ మీరేగా సార్ సెల్ ఓపెన్ చేయమన్నారు. నాకేం తెలుసయ్యా? నువ్వు చెప్పాలి కదా. వైజాగ్ లో అమ్మాయిలే ఫాస్ట్ అని విన్నాడు, అబ్బాయిలు కూడా ఫాస్ట్ అని నువ్వు చెప్పాలి కదా. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు? కేసు ఏమని రాస్తావు? ఎక్స్ప్లెనేషన్ ఏమిస్తావు? అదే సార్ కొత్తగా వచ్చిన ఎస్ఐ గారు సెల్ ఏ ఎస్ఐ అయ్యా? నేను ఇంకా ఛార్జ్ తీసుకోలేదు, సంతకం పెట్టలేదు మూర్తి. నా పేరట్టా రాస్తావు? కొత్త ఎస్ఐ అంట, కొత్త ఎస్ఐ. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి అయ్యా? ఏం రాసుకుందాము? స్మగ్లర్ అని వదిలేశారు, మీ ఉద్యోగాలు పోతాయి. ఏదో ఒకటి చెప్పండి. ఏం రాసుకుందాము? తెలీదు సార్. అది కూడా నేనే చెప్పాలా? అసలు వాళ్ళు అరెస్ట్ చేయలేదని రాసుకోవా? సార్ కేసు ఎఫ్ఐఆర్ లో రిజిస్టర్ అయింది. షార్ట్ సర్క్యూట్ అయ్యి ఎఫ్ఐఆర్ బుక్ కాలిపోతే ఏం చేస్తావు మూర్తి? ఇందాక చేయి బాగాలేదన్నావు, మరి ఇప్పుడు మంటలు బాగానే ఆడుతున్నావే. గాంధీ జయంతి రోజు అబద్ధాలు ఆడొచ్చా మూర్తి? తప్పు కదా. సెల్యూట్ చేయి. మీరేంటో తెలిసిన తర్వాత, మిమ్మల్ని ఇలా చూసిన తర్వాత నా చెయ్యి లేవటం లేదు సార్. లేవనంటావా? నన్ను లేపమంటావా? లే 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 నా. ఇప్పుడు ఈ వాసుగాడి గెస్ట్ హౌస్ ఎక్కడ? ఏ వా సార్? వాల్తేరు వాసుగాడి గెస్ట్ హౌస్ ఎక్కడ? రండి సార్. అన్నా కొత్త ఎస్ఐ గారు వచ్చారు. దయా సబ్ ఇన్స్పెక్టర్. ఏంటి వాసన చూస్తున్నావు? నీ చెమట వాసన చెప్తుంది నేస్తమా. నువ్వేంటో నీకు నేనేంటో. దిగగానే నా తమ్ముల్ని వదిలేసావు. థ్యాంక్స్. ఎక్కడ నీ తమ్ముళ్ళు కనిపించట్లేదు? కొత్త పిట్ట దొరికిందట, ఎంజాయ్ చేస్తున్నారు. సరే ఏం తీసుకుంటావురా? నిన్నేరా. నిన్ను రా అంటే ఎలా ఉంటది? లోపల నా ఈగో హర్ట్ అవుద్ది. నీకు ఈగో లోపలే ఉంటదేమో, నాకు నా చుట్టూ వైఫైలా ఉంటది. దాన్ని ప్యాంపర్ చేయాలి కానీ ట్యాంపర్ చేయొద్దు. తమ్ముడు ఓకే రా. వద్దు. ఏం తీసుకుంటావు తమ్ముడు? రా.
రా. పెగ్గేరా తమ్ముడు ఇవ్వండి, చాలా హ్యాపీగా ఉన్నాను. నీ పుట్టినరోజు నాతో సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు నీకు సన్నీ లియోన్ని గిఫ్ట్ ఇస్తున్నాను. ఏంటి సన్నీ వైజాగ్లో ఉందా? నా వల్ల ఏదో రేపులు మటర్లు జరిగిపోయినట్టు మాట్లాడుతున్నావు. ఎందుకు వస్తారా డిపార్ట్మెంట్లోకి ఊరికే? అదేంటి సార్ గెస్ట్ హౌస్కి వెళ్తారన్నారుగా, సీడీ ఎక్కడికి తీసుకొచ్చారేంటి? సార్ వాల్తేరు బాస్ అనుకుంటా, మాట్లాడతారా? ఏంటి సార్ అలా ఉన్నారు? ఏమైంది సార్? మీ కన్నీళ్ళు వస్తున్నాయి. మిమ్మల్ని ఎప్పుడు అలా చూడలేదు. ఏమైంది సార్? ఎయిర్పోర్ట్లో ఏదో జరిగింది సార్. ఏం జరిగింది సార్? ఏమీ జరగలేదు. ఏదో జరగకపోతే అట్నుంచి అటే వెళ్ళాల్సిన బండి స్టేషన్కి ఎలా వచ్చింది? ఏమీ జరగకపోతే వాడి చేతిలో ఉండాల్సిన సిడి ఎక్కడికి ఎలా వచ్చింది? ఏమీ జరగకపోతే వాడు ఫోన్ చేస్తే మీరు ఎందుకు ఎత్తట్లేదు? నాకేదో కొడుతుంది సార్, నాకేదో కొడుతుంది సార్. మీరు కొత్తగా కనపడుతున్నారు. మీరు మారారు, మీరు మారారు, మీరు మారిపోయారు. నేను అదే లుచ్చాగండి. తప్పు కోసం ఏ ఎదవ పనైనా చేసే ఎదవనాయాలనే, ఏ దయా లేని దయాగాడినే నువ్వు నశ పెట్టొద్దు. ఆపే. అబద్ధం చెప్తున్నారు సార్, మీరు మారిపోయారు. నేను లేదని చెప్తున్నారు కదా. చెప్పడానికి మీరెవరు సార్? రోజు మిమ్మల్ని చూస్తుంది మీరా నేనా? కాల్చి పడేస్తాను మూర్తి గారు, కాల్చి పడేస్తాను. చిరాకు తెప్పించకండి. పిల్లలు ఉన్నారని ఆలోచిస్తున్నాను. మూర్తి గారా? ఇన్నాళ్ళకి నా వయసు గుర్తొచ్చిందా సార్? పక్కింటోడు ఫ్యామిలీ గురించి ఆలోచించటం ఎప్పుడు మొదలు పెట్టారు సార్? ఇదే సార్ మార్పు అంటే? మీరు మారిపోయారు సార్, మీరు మారిపోయారు సార్, మీరు మారిపోయారండి. మీ అమ్మ కడుపులోంచి పుట్టడానికి మీరు ఎంత కష్టపడ్డారో నాకు తెలియదు కానీ మీలోంచి మీరు పుట్టడానికి మాత్రం నానా తగ్గ నాకుతున్నారు సార్, నానా తగ్గ నాకుతున్నారు. సార్ మీరు మారారని నేను, మారలేదని మీరు. డిబేట్ అనవసరం, వాళ్ళే చెబుతారు. ఆ నా కొడుకులు సిడీతో బయటికి వెళ్తే మీరే కరెక్ట్, కానీ వాళ్ళ బాడీలు మాత్రమే బయటికి వెళ్తే నేనే కరెక్ట్ సార్. ఆడ కూర్చొని చూస్తాను సార్, ఆడ కూర్చొని చూస్తాను, ఆడ కూర్చొని చూస్తాను. ఎక్కడ కూర్చొని చూస్తా. అన్న ఫోన్ చేసి ఎత్తట్లేదేంటి? సీడీ ఏదో ఇస్తా ఉంటా. సిడియా బాబు? సార్ పక్క బెంచి మీద ఉంది, వచ్చి పట్టుకెళ్ళిపోండి.
ఇలానే కదా సార్ నన్ను చూడాలనుకున్నారు? మరి ఆపేశారే? కొట్టండి సార్, సెల్యూట్ కొట్టండి. మీరు కొడుతుండాలా నే పెడుతుండాలా? మీరు కొడుతుండాలా నే పెడుతుండాలా? ఎయ్ ఎయ్ నా కొడుకులే. మేరా భారత్ మహాన్, మేరా భారత్ మహాన్. సబ్ ఇన్స్పెక్టర్ దయా దయా దయా. పోలీస్ 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 పోలీస్. సిటీకి కొత్త ఎస్ఐ వచ్చాడు. రేయ్, ఇన్నాళ్ళు నువ్వు అవినీతి తల్లికి పుట్టిన బిడ్డనే చూశావు. మా అమ్మ లా అండ్ ఆర్డర్ కూడా కన్నదరా ఒక బిడ్డని. పేరు దయా. దయా దయా దాక్షిణ్యాలు లేకుండా గుడ్లు పగల కొడతాడు. ఈ రోజే ఛార్జీ తీసుకున్నాడు. ఇక నుంచి నిన్ను నీ తమ్ముళ్ళని ఆ దేవుడు కూడా కాపాడలేడురా. టాటా, సీ యూ, బై బై. ఆ డైలాగ్ ఏంట్రా? ఆ డైలాగ్ ఏంటది? సార్, గంట ముందరకు టచ్ లో ఉన్నాం సార్. 2 బిజినెస్ టికెట్లు ఏమన్నాడు? సీడీ తెచ్చిస్తానన్నాడు. ఇప్పుడు వీడు వాగెళ్ళాడు. ఏం చెప్పాడు సార్? ఆడు అంత క్లియర్ గా చెప్పాడు కదా. వాళ్ళ అమ్మకి ఏదో బిడ్డ పుట్టాడంట, అందుకే రాలేకపోయాడు. బిడ్డ పుడితే పక్కనే ఉండాలి కదా. ఇందాకటి నుంచి సీడీ సీడీ అంటున్నావు. అంత ఇంపార్టెంట్ అయితే వాడికి ఎందుకు ఇచ్చా? ఎవరిచ్చాడు మినిస్ట్రీ ఆడికి? ఏంటి? వాడు మనకి మోసం చేశాడు. వాడు మన మనిషి కాదు, మారిపోయాడు. వాడిని మీరే తీసుకొచ్చి నన్ను ఎత్తిన పెట్టారు. నువ్వే కదా నీకంటే వరస్ట్ గాడు కావాలని చెప్పావు. మధ్యలో నువ్వు డ్రాప్ అయితే ఎట్లా? రే, ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి. అండర్ గ్రౌండ్ వెళ్ళిపోవాలి అందరూ. అంటే ఏం పీకుతాడు? వచ్చాడు. ఏం పీక్తాడా? ఎరా, ఏం చేశారో తెలుసారా మీకు? మర్డర్ చేస్తే మర్డర్ చేయాలి, రేప్ చేస్తే రేప్ చేయాలి. దాన్ని వదిలేసి కెమెరాతో మీరే షూట్ చేసుకొని సీడీలు తీసేసుకొని నా నెత్తి పెట్టారా నా కొడుకులరా. వెళ్ళండి, అండర్ గ్రౌండ్ వెళ్ళండి.